2019లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు బెంగాల్‌లో 18 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. తద్వారా వాస్తవంగా అప్పటికి మిగతా సీట్లు 22 దాకా వీళ్ళే గెలుచుకుంది తృణమూల్ కాంగ్రెస్. కానీ 18 సీట్లతో బీజేపీ ఫస్ట్ టైం ఆ స్థాయికొచ్చింది. దాంతో బీజేపీ ఇక అసెంబ్లీ ఎన్నికల టైంకి అధికారంలోకి వస్తుందని భావించి అక్కడ ఉన్నటువంటి సినిమా వాళ్ళు వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరారు. 2021లో ఎన్నికలు జరిగినాయి బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకి. అప్పుడు ఆ పార్టీలో చేరినటువంటి యాక్టర్లు ఇద్దరు హిరాన్, రుద్రానిల్ వీళ్ళిద్దరూ కూడా అక్కడ బెంగాలీ యాక్టర్లు అనమాట. వీళ్ళిద్దరూ అప్పుడు చేరారు. వీళ్ళతో పాటుగా ఇంకొక 8 మంది దాకా చేరారు. తర్వాత బీజేపీ ఓడిపోవడం, మమతా బెనర్జీ మళ్ళీ గెలవటంతో వాళ్ళని అక్కడున్న బెంగాలీ సినిమా ఇండస్ట్రీ మీదన పెత్తనం చేస్తుంది మమతా బెనర్జీ. వాళ్ళని బాయ్కాట్ చేసింది ఫిల్మ్ ఇండస్ట్రీ. దాంతో భయపడిపోయి 6 వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఈ ఇద్దరు మాత్రం హిరాన్, రుద్రాణి మాత్రం ఆగిపోయారు, బీజేపీలోనే ఉండిపోయారు. దానివల్ల ఉపాధి అవకాశాలు కోల్పోయారు. బట్ ఇప్పుడు వాళ్ళకి బీజేపీ టికెట్ ఇచ్చింది. శ్యాంపూర్ అసెంబ్లీ నుంచి హిరాన్, అలాగే షిప్పూర్ నుంచి రుద్రానిల్ ఇద్దరికి కూడా టికెట్లు ఇచ్చింది. ఏం జరుగుతుందో చూడాలి.